ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడు పెంచింది. అయితే లేటెస్ట్ గా హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాజ్ కసిరెడ్డి ఇళ్లలో సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన నివాసంతో పాటుగా ఆఫీసుల్లో కూడా సోదాలు చేస్తూ ఉన్నారు అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడిగా రాజ్ కసిరెడ్డి ఉన్నారు. ఇప్పటికే 3 సార్లు నోటీసులు వచ్చినప్పటికీ ఆయన విచారణకి హాజరు కాలేదు. దీంతో మరోసారి ఆయనకి నోటీసులు ఇచ్చారు అధికారులు. రాజ్ కసిరెడ్డి ఇంట్లో సోదాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, రాజ్ కసిరెడ్డి ఇంట్లో అలాగే ఆఫీసుల్లో ఎన్ని ప్రాంతాల్లో సోదాలు జరిగాయి? ఈ సోదాల్లో ఎలాంటి కీలకమైన ఇన్ఫో వచ్చింది? అయితే మొత్తం హైదరాబాద్లో 15 ప్రాంతాల్లో కసిరెడ్డికి సంబంధించినటువంటి ఆఫీసులు, నివాసాలపైన ఏపీ అధికారులు రైడ్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కసిరెడ్డి కీలక సూత్రధారుడిగా ఉన్నటువంటి విషయాన్ని గతంలోనే పోలీసులు స్పష్టం చేశారు. సో ఆ మేరకు కసిరెడ్డిని విచారణకు రావాల్సిందిగా 3 సార్లు అతనికి నోటీసులు ఇచ్చారు. సో 3 సార్లలో కూడా కేవలం ఒక నోటీస్కి మాత్రమే కసిరెడ్డి నుండి పోలీసులకు రిప్లై వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖకు సంబంధించి అడ్వైజర్గా కసిరెడ్డి పనిచేశారు. సో అప్పుడు ఐటీ డిపార్ట్మెంట్లో నేను ఉన్నాను, కానీ నాకు ఎక్సైజ్కి సంబంధించినటువంటి ఎలాంటి సంబంధం లేనటువంటి విషయాన్ని గతంలో ఏపీ పోలీసు నోటీస్కి కసిరెడ్డి వివరణ ఇచ్చారు. ఆ తర్వాత కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడంతో కసిరెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో పోలీసుల నోటీసులను సవాల్ చేశాడు. సో హైకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకోలేము, ఏపీ పోలీసుల విచారణకు సహకరించమని కసిరెడ్డికి చెప్పింది. దీంతో పోలీసులు తాజాగా 3వ నోటీస్ కూడా కసిరెడ్డికి జారీ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఏప్రిల్ 9న ఏపీ పోలీసుల ముందు కసిరెడ్డి హాజరు కావాల్సి ఉండింది. కానీ ఏప్రిల్ 9న సైతం ఆయన హాజరు కాకపోవడంతో తిరిగి 4వసారి అతని కోసం పోలీసులు హైదరాబాద్కి వచ్చారు. ఈసారి నోటీస్ ఇస్తారా లేదంటే కసిరెడ్డి లొకేషన్ అవైలబిలిటీ ఉంటే కనుక దాన్ని అదుపులోకి తీసుకుంటారన్నటువంటి విషయం మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. సో ఆ కసిరెడ్డి ఎక్కడ ఉన్నటువంటి దానిపైన ఇప్పటికే క్లారిటీ రాలేదు. అతనిపైన ఇప్పటికే ఎల్ఓసి సైతం ఏపీ పోలీసులు జారీ చేశారు. కాబట్టి ఒకవేళ అతని అవైలబిలిటీ లేకుంటే కనుక 4వసారి కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్ళి పోలీసులు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రణీత.